క్రైస్తవ సంఘమా, సమాజమా, శుభవార్త. యేసుక్రీస్తును విశ్వసించిన నువ్వు మరణించిన తరువాత తిరిగి లేస్తావు. ఎందుకని ప్రభు సెలవిచ్చాడో, నేనే పునరుద్ధానము, నేనే జీవము, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించినను తిరిగి లేస్తాడు. నువ్వు నేను యేసునందు విశ్వాసం ఉంచినట్లయితే ఒకరోజు మనం మరణిస్తాం, కానీ ఆ తర్వాత నేనేమైపోతానో అనే భయం నీకు అవసరంలా. ఈరోజు ప్రపంచంలో అనేక మందికి ఉన్న భయం ఏంటో తెలుసా? చచ్చిపోతానేమో భయం. చచ్చి చెప్పండి ఏంటో, పోతానేమో. ఎక్కడికి పోతావు? ఈరోజు మనలో ఎంతమంది చెప్పగలరు, నేను చచ్చి పోతాను, కానీ ఎక్కడికి పోతావు? ఏమైపోతావు? ఎప్పుడైనా ఆలోచన చేసావా? జీవితం శాశ్వతం కాదు, మరణము తథ్యము. మరణము ఖచ్చితంగా వస్తుంది. మరణానికి ఆడంబగ తేడా లేదు, మరణానికి పెద్దోడు చిన్నోడు తేడా లేదు, మరణానికి కులంతో పట్టింపు లేదు, ప్రాంతం అవసరం లేదు, ధనవంతుడా పేదవాడా చూడదు. మరణము సంభవించే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా వచ్చి నిన్ను దర్శిస్తుంది. అనగా నువ్వు వెళ్ళిపోవాల్సిన సమయం దేవుడు నిర్ణయించినప్పుడు ఖచ్చితంగా నువ్వు వెళ్ళిపోవాల్సిందే. ఏ ఒక్కడు కూడా మరణాన్ని ఆపడము సాధ్యము కాదు. ఆ కుర్రోడు హార్ట్ ప్రాబ్లం వచ్చింది, ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తున్నారు. తోడుగా స్నేహితుడు ఉన్నాడు. బయటేమో నాన్న కూర్చొని అల్లాడిపోతున్నాడు. ఆ స్నేహితుడు అడుగుతున్నాడు, అంటున్నాడు, ఒరే భయపడకరా, బాధపడకరా, ధైర్యంగా ఉండరా, నీ గుండె ఆపరేషన్ సక్సెస్ఫుల్గా అవుతుందిరా, నువ్వు ధైర్యంగా ఉండరా, భయపడకరా అని అంటే స్నేహితుడు చేయబట్టుకొని నవ్వుతున్నాడండి. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళే యవనస్తుడు స్నేహితుడు చేయబట్టుకుని నవ్వుతున్నాడండి. రే, నేను ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నాను రా, నువ్వేంట్రా ఏడుస్తున్నావు? ఏడుస్తూనే నన్ను ధైర్యంగా ఉండమంటున్నావు. అరే, నువ్వు ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నావు, నీకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, కానీ ఎక్కడో భయంగా ఉందిరా. స్నేహితుడు అంటున్నాడు, భయంగా ఉందిరా. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళేటటువంటి ఆ పేషెంట్ యవనస్తుడు స్నేహితుని చేయబట్టుకుని అంటున్నాడు, భయపడాల్సిన అవసరంలా, నాకే భయము లేదురా. ఒరే, ఆపరేషన్ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు భయం లేకపోవడం ఏమిటిరా? నాకు అసలు భయం లేదు. ఎందుకని? ఆపరేషన్ సక్సెస్ అయ్యి నేను బయటకు వస్తే నన్ను కన్న తండ్రిని చూస్తా. ఒకవేళ ఆపరేషన్ ఫెయిల్ అయిపోయి నేను కన్ను మూస్తే నన్ను కొన్న తండ్రిని నేను చూస్తా, నా పరమ తండ్రిని నేను చూస్తా. కాబట్టి నాకు ఎందుకురా భయం? ఆపరేషన్ సక్సెస్ అయితే కన్న తండ్రిని చూసి సంతోషిస్తా. ఆపరేషన్ ఫెయిల్ అయ్యి ప్రాణం పోతే నన్ను రక్తం ఇచ్చి కొన్న తండ్రిని నేను చూస్తా. ఆ తండ్రితో యుగ యుగములు ఉంటా. ఒకరోజు నా కన్న తండ్రి కూడా అక్కడికి వచ్చేస్తాడో, మేమందరం కలిసి ఉంటాం. ఒరే, నాకు భయం లేదు మరణం అంటే. బాధల్లా నీ గురించేరా. నువ్వు మరణించిన తరువాత నాతో పాటు పరలోకంలో ఉండాలని ఆశపడుతున్నాను రా. ఒకవేళ నువ్వు మరణించిన తర్వాత పరలోకంలో నాతో ఉండాలంటే ఒకే ఒక్క మార్గం రా. మనిషిని ప్రాణంగా ప్రేమించి తన ప్రాణాన్ని ఇచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన వాడో మరణించినా సరే తిరిగి లేస్తాడో. ఈ నమ్మకం నువ్వు కూడా కలిగి ఉంటే ఎంత బాగుంటుందిరా. స్నేహితుని చేతిలో చేయి వేసి అంటున్నాడు, రే, ఒకరోజు నీతో పాటు నేను కూడా ఆ పరలోకంలో ఖచ్చితంగా ఉంటారా. ఆ ప్రభువైన యేసుక్రీస్తును ఈ క్షణమే నా రక్షకునిగా అంగీకరిస్తున్నాను రా. మరణానికి భయపడకుండా ఇంత ధైర్యంగా నువ్వు ఎదుర్కొంటున్నావంటే నువ్వు కలిగి ఉన్న విశ్వాసము సామాన్యమైంది కాదో. క్రైస్తవ సంఘమా, సమాజమా, మరణానికి భయపడకుండా మనం ముందుకు సాగాలి అని అంటే ఒకే ఒక్క మార్గం, ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచటం. ఈరోజు మనలో ఎవరైనా ఉన్నారా?
నేను చచ్చిపోయిన తర్వాత పరలోకంలో కళ్ళు తెరవాలి ఆశపడుతున్నాను. ఈ భూమి మీద కన్ను మూసిన తరువాత పరలోకంలో పరమ తండ్రి నిన్ను చూడాలని ఆశపడుతున్నాను అని ఆశ నీకున్నట్లయితే నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని అప్పగించు. యేసుక్రీస్తు ప్రసాదించే క్షమాపణ పొందుకో. యేసయ్యా, నేను మరణించినప్పుడు మరణానికి భయపడకుండా సంతోషంగా మరణాన్ని ఎదుర్కోవాలి అని అంటే కేవలం నీ యందు విశ్వాసమే నాకు ధైర్యాన్ని ఇస్తుంది అని నమ్ముతున్నట్లయితే ఆ యవనస్తుడు వలె మరణాన్ని ఎదుర్కోవాల్సిన సమయం వచ్చినప్పుడు నిర్భయంగా నువ్వు నేను మరణాన్ని ఎదుర్కోగలగాలి అని అంటే ఒకే ఒక్క మార్గం, మరణాన్ని గెలిచిన ప్రభు అయిన యేసుక్రీస్తు నీ గుండెల్లో ఉంటే మరణానికి నువ్వు భయపడవు. మరణం వచ్చినప్పుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కొంటావు. ఎందుకంటే నేను సేవిస్తున్న దేవుడు మరణాన్ని గెలిచాడు, తిరిగి లేచాడు. ఆయన ఒక మాట ఇచ్చాడు, నేను ఎలా మరణించి తిరిగి లేచానో నువ్వు మరణించినప్పుడు నేను నిన్ను చెప్పండి ఏంటో లేపుతాను. ఆ యేసు నాకు కావాలి. నేను మరణించినప్పుడు నన్ను లేపి పరలోకానికి చేర్చగలిగిన ఆ యేసు నాకు కావాలి. ఆ యేసు ఈరోజే, నేడే, ఇప్పుడే నా గుండెల్లో అడుగు పెట్టాలి. ఆశించేవాళ్ళు, ప్రార్థించే వాళ్ళు ఉంటే ఉన్న చోటే మోకరిస్తారా? ప్రార్థనలు ఎక్కిపిస్తారా? యేసయ్యా, మా కోసం మరణించావు, మా కోసం సమాధి చేయబడ్డావు, మా కోసం మరణాన్ని గెలిచావు, మా కోసం పరలోకానికి వెళ్ళావు, మా కోసం పరలోకంలో స్థలము సిద్ధపరుస్తున్నావు. ఒకరోజు మా కోసం రాబోతున్నావు. మమ్మల్ని పరలోకానికి తీసుకొని వెళతావు. ఇది మహా గొప్ప నిరీక్షణ. ఒకవేళ మేము కన్ను మూస్తే పరలోకంలో కళ్ళు తెరుస్తాం. ఎందుకంటే నీవే మా విశ్వాసం, నీలోనే మా నమ్మకం. యేసయ్యా, ఈ సమయంలో మా పాత రోత జీవితాన్ని నీ చేతుల్లో పెడుతున్నావు నాయనా. మా హృదయాన్ని నీ రక్తములో కడిగి శుద్ధీకరించి నూతన హృదయం, నూతన జీవితం ఈరోజే మాకు ప్రసాదించి మా హృదయంలో నిత్యము నివసించమని, నడిపించమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. డైలీ డివోషన్ ఆశీర్వాదకరంగా ఉంటే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు ఇదే సమయంలో మరొక అద్భుతమైన డైలీ డివోషన్ మీ ముందుకు రాబోతున్నాను. అంతవరకు సెలవు.